వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనం ఎకానమీలో ఈరోజు ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ కొన్ని ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ చూద్దాం. క్లాస్లోకి వెళ్ళే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ నోట్ చేసుకోండి. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలామంది ఇంట్లోనే ఉంటున్నాం, ఆ ఎక్స్టెండ్ చేయండి సార్ ఆఫర్ అని అడిగారు. స్టూడెంట్స్ అడగడంతో ప్రోమో కోడ్ మనకి హోమ్ అనేది ఇంకొక 2 days ఎక్స్టెండ్ అయిందండి. అంటే ఈరోజు అండ్ రేపు కూడా ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేయొచ్చు, తద్వారా 10% డిస్కౌంట్ వస్తుంది. దేనికి సంబంధించింది ఇది అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. ఇది మనకి జీజేపీ తెలుగు యాప్లో అవైలబుల్ ఉంటుందండి. అర్థమెటిక్ మనకి కోర్ మ్యాథ్స్, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ వాటితో పాటు నార్మల్ జనరల్ యాప్టిట్యూడ్ కూడా మనకు కవర్ అయి ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోగలుగుతారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి పాయింట్. ఇంకొక 2 days ఎక్స్టెండ్ అయింది. ఈ సేమ్ థింగ్ మనకి జీజేపీ తెలుగు .in వెబ్సైట్లో కూడా సేమ్ కంటెంట్ ఉంటుందండి. అంటే ఎవరైనా సిస్టమ్ ల్యాప్టాప్లో అయితే కంఫర్టబుల్ అయితే వెబ్సైట్లో చూడొచ్చు, మొబైల్ అయితే యాప్లో చూడొచ్చు. సెకండ్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే బుక్స్ అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు, దానికి మనం చెప్పాం కాబట్టి ఇది నోట్ చేసుకోలేదు. చాలామంది చూడండి, బుక్స్కి మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఎట్లా చదవాలి, బేసిక్స్ నుంచి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, బేసిక్స్ అయ్యాక మనకి స్టాండర్డ్ బుక్స్ ఏది వెళ్ళాలి, సబ్జెక్ట్ వైజ్ www.gjptelugu.com వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. ఈ వెబ్సైట్లో చూడండి, మనకి క్లియర్ అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఆర్ఆర్బీకి ఎట్లా చదవాలి అనేది ఒకటి పెట్టడం జరిగింది. నెంబర్ 2, ఈచ్ సబ్జెక్ట్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఈచ్ సబ్జెక్ట్కి ఏమేం బుక్స్ బేసిక్స్ లెవెల్ నుంచి స్టాండర్డ్ వరకు ఎట్లా రావాలి, ఏవి రిఫర్ చేయాలి అని పెట్టడం జరిగింది వెబ్సైట్లో. బుక్స్ అనే క్వైరీ అడిగిన వాళ్ళందరూ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను దీంతో పాటే తొందరలోనే ఇందులో గ్రూప్ 1కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఆల్ ఎగ్జామినేషన్స్ కంటే ఏ మాడ్యూల్లో ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఎగ్జామ్ వైజ్ కూడా తొందరలోనే మనకి వెబ్సైట్లో రావడం జరుగుతుంటుంది, అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఈ 2 points నోట్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను నేను, కానీ చాలామంది అంటే ఈ పాయింట్ మిస్ అయ్యారనమాట. అంటే ఈ వెబ్సైట్లో బుక్స్ అప్లోడ్ అయ్యారని, ఇంకా బుక్స్ అవ్వలేదు అనుకున్నారు చాలామంది. ఫైన్. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి. క్లాస్కి వచ్చేసరికి మనకి ఈరోజు ఎకానమీలో ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఇన్ బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది మనం చూడాలండి. ఈరోజు బ్యాంకింగ్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాము. ఈ క్లాస్ నెక్స్ట్ మనం చూడబోయే బ్యాంకింగ్ టాపిక్స్ ఉంటాయి మనకి. మనీ సప్లై, ద్రవ్య సరఫరా మరియు మానిటరీ పాలసీ, బ్యాంకింగ్లో కొన్ని లైసెన్సెస్ ఆఫ్ బ్యాంకింగ్ అని, కొత్తగా వచ్చిన బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు చూస్తాం. అట్లా నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ వచ్చే అన్ని టాపిక్స్కి కొంత బేసిక్స్ కావాలన్నమాట కొన్ని. ఎందుకు అంటే నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా ఎన్డిటిఎల్ అంటాం. ఆ ఎన్డిటిఎల్ అంటే ఏంటి, అక్కడ డౌట్ రాకూడదు. అక్కడ ఆల్రెడీ దానిపైన క్లారిటీ ఉంటే నెక్స్ట్ క్లాసెస్ మనం ఈజీగా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఎన్డిటిఎల్ అంటే ఏంటి అంటే డైవర్ట్ అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్లో మనము నెక్స్ట్ చూడబోయే బ్యాంకింగ్ క్లాస్ అన్నిటికీ కావాల్సిన ఫండమెంటల్స్ లేకపోతే బేసిక్స్, కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ యొక్క మీనింగ్స్, అర్థాలు మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. మోస్ట్లీ ఈరోజు మన క్లాస్ అనేది కొంచెం కంఫర్టబుల్గా అంటే బేసిక్ లెవెల్లో ఉంటుంది. ఇది కూడా మనం కొంచెం ప్లెజెంట్గానే తీసుకెళ్దాం క్లాస్, ఫన్నీగానే తీసుకెళ్దాం. నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ఫన్నీ సమ్ టైమ్స్. ఇది కొంచెం మనం కూల్గానే తీసుకెళ్దాం ఈ క్లాస్. నెక్స్ట్ నుంచి మనకి ఇది ఏదైతే మనం ఈరోజు చదువుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్స్ అంటాం నెక్స్ట్ క్లాస్లో. ఎసెట్స్ అంటే ఏంటి అని మళ్ళీ మనకు అక్కడ డీల్ చేయకూడదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు మనం ఆ క్లాస్లో. అప్పుడే మనకి మనీ సప్లై అంటే ఏంటో అర్థమవుతుంది. M0, M1, M2, M3 అవన్నీ ఏంటో డైరెక్ట్గా అర్థమవుతాయి. వాటితో పాటు మనం మానిటరీ పాలసీ అయినటువంటి రెపో, రివర్స్ రెపో, CRR, SLR అవన్నీ మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు మనకి సింపుల్గా చెప్పాలంటే బేసిక్స్ టర్మ్స్ కొన్ని చూస్తాం అనమాట. అందులో ఒక్కొక్క టర్మ్స్ చూద్దాము. ఫస్ట్ ఈ టర్మ్స్ చూడాలంటే ఒక స్టోరీ లాగా వెళ్దాం ఈరోజు. ఆ స్టోరీ మనం డీల్ చేసుకుంటుండే ఒక్కొక్క టర్మ్ అనేది కంప్లీట్ చేసేద్దాం. లక్ష్మయ్య గారు ఇది యూజ్ అవుతాయి అండి, గ్రూప్ 2కి యూజ్ అవుతాయి, గ్రూప్ 1 మనకి ఆ లెవెల్ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇదే సబ్జెక్ట్, ఇదే సిలబస్ అనమాట, ఏ ఎగ్జామినేషన్స్ అన్నా. కాకపోతే మీ సైడ్ నుంచి మీరు కొంత ఎడిషనల్గా మీరు ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ అవన్నీ రిఫర్ చేసుకుంటూ ఏమేమి బుక్స్ చూడాలనేది ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాం కదండి. మనకి ఈ క్లాసెస్ ద్వారా మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నామండి. దాని తర్వాత మీరు
అంటే మీకు అన్నీ ఇస్తున్నాం అన్నమాట. బండి ఎట్లా తోలాలో నేర్పుతున్నాం, కీస్ ఇస్తున్నాం, బైక్ ఇస్తున్నాం. మీరు ఇంకా తోలాలి, మేము అది పట్టుకొని మిమ్మల్ని తోలలేము కదా, అది మీరు తోలాలన్నమాట. సో మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి. ఆబ్వియస్లీ యూజ్ అవుతాయి అంటే ఎనీ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయండి, ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూస్తున్నాం కాబట్టి యూజ్ అవుతాయి. సో ఈరోజు మనం స్టోరీకి వెళ్దాం. మనకి స్టోరీకి సమ్ హీరో కావాలి, అందుకని మీరే చెప్పండి ఏ హీరోని తీసుకుందాము. అంటే ఆ హీరో ఎట్లా ఉండాలంటే కొంచెం మనం ట్రోల్ చేసే విధంగా, అంటే కొంచెం ఫన్నీగా అతని పైన చేసే విధంగా ఉండాలి. సో ఏ హీరో అయితే బెటర్, అతని పైన కొంచెం మనం జోక్ వేసుకుంటూ ఫన్నీగా తీసుకెళ్ళచ్చు కొంచెం అక్కడక్కడ. సో మీరే సజెస్ట్ చేయండి, ఏ హీరో తీసుకుందాం మన స్టోరీకి అనేది. మనం ఫాస్ట్గా స్టార్ట్ చేసేయచ్చు స్టోరీ. శివ గారు అంటున్నారు ఎకానమీకి చిరు. అవును, ఆ బుక్కేనండి. మనం GJPtelugu.com వెబ్సైట్లో కూడా ఇండియన్ ఎకానమీకి ఆ బుక్నే ప్రస్తావించడం జరిగింది స్టాండర్డ్ బుక్గా. కాబట్టి సమ్వన్ టోల్డ్, శివ రోలిన్స్ గారు. ఎస్ అండి, ఆ బుక్ మంచిది ఎకానమీకి. రజనీకాంత్ సంపు అని ఎక్కువ మంది అంటున్నారు. బాలయ్య బాబు అంటున్నారు డానియల్ తలారి. ఓకే, అల్లరి నరేష్, రజనీకాంత్, సంపు బాలయ్య ఎక్కువ వినబడుతున్నాయి. ప్రభాస్ సీరియస్ రోల్ ఉంటుంది కదండి, సో ట్రోల్ చేయడం కష్టం. కిరణ్ వానా గారు బాలయ్య అంటున్నారు. ఓకేనండి, ఇంకా మనం బాలయ్య గారితో వెళ్ళిపోదాం. సో స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని, బాలయ్య గారితో స్టార్ట్ చేసేద్దాం. జనరల్గా మనకి స్టోరీలో ఏంటి అంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్లైట్ తీసుకుంటారనమాట. రవికుమార్ గారు మహేష్ బాబు అన్నారండి. మహేష్ బాబుకి అంటే కామెడీ వైపులో తీసుకెళ్ళడం, అతన్ని మనం చేయడం అంటే అంత ఫనీగా అనిపించకపోవచ్చు. మేబీ బాలయ్య తీసేసుకుందాం, హీరో డజంట్ మ్యాటర్ మచ్. సో ఇప్పుడు మనకి బాలయ్య బాబు గారు ఫ్లైట్లో వెళ్తున్నారు, ఒక ఫ్లైట్లో వెళ్తున్నారనమాట ఆయన. అయితే ఈ ఫ్లైట్లో అతని పక్కన ఇంకొక అతను వస్తారు. సో ఈ బాలయ్య బాబు గారు చాలా బాధలో ఉంటారు. ఆ పక్కన అతను చూసి, మీరు బాలయ్య బాబు కదండి అంటే, అవును, ఏంటి మీరెవరు అంటే, నేను యాక్చువల్లీ మీ స్కూల్ ఫ్రెండ్, మీరు గుర్తుపట్టేలేరు లేదో అంటే, అవునా, ఏంటి నీ పేరు అంటే, సంపూర్ణేష్ బాబు అనుకుందాం. సంపూర్ణేష్ బాబు ఫ్రెండ్ అనుకున్నాం. బాలయ్య బాబు ఉన్నారు, బాలయ్య బాబు ఫ్రెండ్. సంపు అని చాలామంది అన్నారు కదా, సో సంపూర్ణేష్ బాబు గారు బాలయ్య ఫ్రెండ్. సో సంపు అంటాడు, అరే బాలయ్య, ఏంటి నువ్వు ఇంత డల్గా ఉన్నావు, నువ్వు ఎనర్జెటిక్గా ఉండాలి, ఇప్పుడు నువ్వు రాజకీయవేత్త కూడా. ఏంటి అంటే, ఏమో ఈ మధ్యన నేను ఒకప్పుడులాగా లేదు నా స్టేటస్, నా ఇది, నేను ఒకప్పుడు సినిమాలు నావి ఆదిత్య 369, అప్పుడులో నరసింహనాయుడు అంటే ఒక క్రేజ్, థియేటర్లో పడుకునేవారు ముందు రోజులు వచ్చే దుప్పట్లు తెచ్చుకొని. ఇప్పుడు నాది ఫస్ట్ డే ఫస్ట్ సినిమా నా హౌస్ఫుల్ అవ్వట్లేదు, ఏదో నాకు అంత బాధగా ఉంది, రాజకీయం కూడా అంత ఏం నా పార్టీ లేదు, అంతకు వెళ్ళట్లేదు అంటే, అప్పుడు సంపు అడ్వైజ్ ఇస్తాడు బాలయ్యకి. ఏముంది, నీ దగ్గర డబ్బు ఉంది, మీ నాన్నగారు అక్కడి నుంచి చాలా డబ్బు నీకైతే వచ్చింది కదా, నీకేంటి, నీకు ఇప్పుడు మీ కూతుర్ని కూడా నువ్వు ఆల్మోస్ట్ పెద్ద ఇంటికి అట్లా చేసావు కదా, నీకు ఫుల్ డబ్బు ఉంది, నువ్వు బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అంటాడు. చూద్దాము. అవును, నువ్వు నీ సంగతి ఏంటి సంపు, నువ్వేంటి ఉన్నావు అంటే, నేను అంటే స్టోరీ పరంగా అండి, ఇది స్టోరీ పరంగా సంపు అంటాడు అనమాట. నేను యాక్చువల్లీ ఒక మంచి బ్యాంక్ అయిన మన SBI బ్యాంక్ ఉంది కదా, SBI బ్యాంక్లో జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను అంటున్నాడు. జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యావు, బాగానే వెళ్ళావు బ్యాంకింగ్ సెక్టర్లో, స్కూల్లోనే నువ్వు మ్యాథ్స్ అవన్నీ బాగా చేస్తుండే, అప్పుడే అనుకున్నాను నువ్వు అకౌంట్స్ ఈ బ్యాంకింగ్ ఈ సెక్టర్లో వెళ్తావని. GMగా రిటైర్ అయ్యావా, మంచిది, ఓకే సరే. ఏంటి ఇందాక ఏదో బ్యాంకింగ్ అంటున్నావు, ఇప్పుడు చెప్పు అంటే, బ్యాంక్ కొత్తది ఓపెన్ చేయబాలేవో, మంచి బిజినెస్ అది, బాగా లాభాలు వస్తాయి అని సంపు చెప్తాడు. నాకు అసలు బ్యాంకుల గురించి నాకే తెలియదు, నేను ఎప్పుడు బ్యాంక్కి వెళ్ళిందో లేదో, ఏం అవసరం ఉన్నా మా గన్మ్యాన్ వెళ్ళి తీసుకొచ్చేస్తాడు, అట్లాంటిది నాకు అకౌంట్ అంటే ఏంటో తెలియదు, దాంట్లో ఏంది పదం, ఒక పదం కూడా బేసిక్స్ కూడా తెలియదు నాకు అంటే, పర్వాలేదు, నేను నీకు పిఏగా ఉండి వెనకాల గైడెన్స్ ఇస్తాను, నీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవ్రీథింగ్, నువ్వు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు నడిపి, నీ కింద నేను పిఏగా ఉంటాను, సో నీకు అంతా గైడెన్స్ ఇస్తాను అంటాడు సంపు. ఇంకా బాలయ్య గురించి తెలిసిందే కదా, దొరికిందే ఛాన్స్ అంటే ఇంకా ఆగడనమాట. ఇంకా చలో బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేసేద్దాం, మరి బ్యాంక్ పేరు పెడదాం, ఏం పెడదాము అంటే, నీ పేరు మీద పెడదాము, బాలయ్య కమర్షియల్ బ్యాంక్, BCB మన బ్యాంక్, బాలయ్య కమర్షియల్ బ్యాంక్ అని పెడదాము, నీ ఫ్యాన్స్, నీ అభిమానులు, నువ్వంటూ చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరూ మన దగ్గరే, సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా మన దగ్గరే చేస్తారు, అంతా బాగుంటుంది అంటాడు. ఓకే సరే, రేపు పొద్దున్న నాకు ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది, దాన్నే పెట్టేద్దాము, BCB అని పెట్టేద్దాము, బోర్డు తయారు చేయించేస్తాను అంటే, అప్పుడు సంపు అంటాడు, బాబు మరి అంత ఈజీగా ఉండదు, బ్యాంకు మనం నచ్చినట్టు మనం పెట్టేయకూడదు, అదే సినిమా తీసినంత ఈజీగా క్లాప్ కొట్టేయడం కాదు,
ఫస్ట్ మనము లైసెన్సింగ్ తెచ్చుకోవాలి అంటాడు. లైసెన్స్ అదేంటిది, నా దగ్గర గన్ లైసెన్స్ ఉంది కానీ ఈ లైసెన్స్ ఏంది, బ్యాంక్ లైసెన్స్ ఏంది అంటాడు. బ్యాంకు కూడా లైసెన్స్ ఉండాలి అంటే ఎవరు ఇస్తారు అని అంటాడు. అప్పుడు సంపు చెప్తాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మనకు లైసెన్స్. సో ఈరోజు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్. ఇది ఒక టెర్మినాలజీ. మనం అంటే దీని గురించి క్లియర్గా ఫర్దర్గా వచ్చే క్లాస్లో చూస్తామండి. లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్కి లైసెన్స్ ఇవ్వడానికి ఆర్బీఐ ఏమేమి గైడ్ లైన్స్ పెడుతుంది, కొన్ని కమిటీస్ కూడా ఏర్పాటు చేశారు, ఆ కమిటీస్ పెట్టిన సూచనలు ఏంటి అంటే ఇవన్నీ చాప్టర్ నేమ్స్ అనమాట. ఈరోజు మనం చూడబోతున్నట్లు చాప్టర్ నేమ్స్. ఇదేంటి, లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఫస్ట్ పాయింట్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క దాని గురించి చూస్తున్నాం. ఈరోజు ఈ పదాలు మీనింగ్ అర్థం చేసుకుంటున్నాం. సో లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయాలి అంటే వాళ్ళు ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. అంటే ఆర్బీఐ అప్పుడు ఏం పెడుతుంటుంది, లైసెన్స్ కొన్ని కండిషన్స్ పెడుతుంది. అవన్నీ మనం ఫర్దర్ క్లాస్లో చూస్తాం. ఆర్బీఐ లైసెన్స్లు ఏంటి, ఆర్బీఐ కొత్తగా ఏ బ్యాంక్స్కి ఇచ్చింది లైసెన్స్, ఎప్పుడెప్పుడు ఏ బ్యాంక్స్కి లైసెన్స్ ఇచ్చుకుంటూ ఆర్బీఐ వచ్చింది అని చెప్పి. సో ఫస్ట్ లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ ఇద్దరు మంచి సూట్ బూట్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కి షేక్ హ్యాండ్ ఇస్తారు. బాలేబాబు గారు వెరీ హార్ట్లీ వెల్కమ్ అండి, నేను కూడా మీ పెద్ద అభిమానిని, మీ సినిమా ఏదొచ్చినా నేను చూసేస్తుంటాను, అసలు మిస్ కాను, మా పిల్లలకు కూడా మీరంటే చాలా ఇష్టము, అది ఇది అంటారు. ఓకే, సో లైసెన్స్ ఇస్తాడనమాట. దాంతో మనకి బీసీబీ బ్యాంక్ అనేది ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు బాలయ్య బాబు చేయాల్సింది ఏంటి అంటే తనకు తెలిసిన వాళ్ళందరినీ బ్యాంకుల్లో డబ్బులు జమ చేసుకోమనాలి. దానికి ఏంటి, వస్తారు, వచ్చిన వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయిస్తాడు ఫస్ట్. సో ఫస్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అని మనం చూస్తుంది ఏంటి అంటే సేవింగ్స్ అకౌంట్. బాలయ్య వచ్చిన వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయిస్తాడు వాళ్ళ బ్యాంక్కి. సేవింగ్స్ అకౌంట్ అంటే అర్థం ఏంటి అంటే మనకి జనరల్గా మన దగ్గర డబ్బు ఇన్కమ్ ఉంటుంది కదా, ఆదాయం, మనకు ఖర్చు ఉంటుంది ఎక్స్పెండిచర్. ఎప్పుడన్నా జనరల్గా మనం ఏం చేస్తాం, ఒకవేళ మనకు వచ్చిన ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువ ఉంటే కొంత మిగులుతుంది, ఆ మిగిలిందే మనము సేవింగ్స్ అంటాం. ఈ సేవింగ్స్ని ఎట్లా చేసుకోవాలి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ అవసరాలు బట్టి ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది సేవింగ్స్ని చిట్ ఫండ్స్లో పెట్టుకుంటారు, కొంతమంది సేవింగ్స్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటారు, కొంతమంది సేఫ్ సైడ్గా హాయిగా మనకి ఎప్పటికన్నా పనికొస్తుందని బ్యాంక్స్లో దాచుకుంటారు అనమాట. సో బ్యాంక్స్లో వీళ్ళ యొక్క సేవింగ్స్ని సేవ్ చేసుకుంటారు. దానికోసం బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, దాన్నే సేవింగ్స్ అకౌంట్ అని మనం అంటాము. సో మన బీసీబీ అకౌంట్లో ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ అనేది కొంతమంది, నాగార్జున వస్తాడు, చిరంజీవి వస్తాడు, వీళ్ళందరూ వస్తారు, వెంకటేష్, వీళ్ళందరూ వచ్చి డబ్బులు దాచుకుంటుంటారు. ఇతను ఒక 30 కోట్లు పెడతాడు, ఇతను ఒక 20 కోట్లు, ఇతను ఒక 10 కోట్లు, 30, 50, 60, ఇంకొక అతను 15 కోట్లు, ఇంకొక అతను 25 కోట్లు. ఎంత అయింది, 40, 50, 70, 100 కోట్లు అయింది. సో మొత్తం అందరూ కలిపి బాలయ్య బాబు గారి దాంట్లో బ్యాంక్లో 100 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే ఈ 100 కోట్లు 25, 15 ఉంది చూసారా, వీళ్ళెవరు అంటే సంస్థలు అనమాట. వీళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు 15 కోట్లు పెట్టారు. అంటే ఒక ఇండివిజువల్కి, ఒక వ్యక్తికి దాచుకోవడానికి డబ్బులు కావాలి అంటే సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అదే మరి ఏదైనా ఒక సంస్థ కానీ వ్యాపారం, బిజినెస్, వాణిజ్యపరంగా ఇన్వాల్వ్ అయిన వారు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే వారు కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటారు. సో కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటారు. ఎవరన్నా బిజినెస్ రిలేటెడ్ ఉన్నవారు బ్యాంకులో ఏదైనా అకౌంట్ పెట్టుకోవాలి అంటే వారు కరెంట్ అకౌంట్ అనేది పెట్టుకుంటారు. సో కరెంట్ అకౌంట్కి సేవింగ్స్ అకౌంట్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫండమెంటల్గా మనకి బేసిక్ డిఫరెన్సెస్, అంటే మనం వీటిపైన డీప్గా వెళ్ళక్కర్లేదు. బేసిక్గా కరెంట్కి సేవింగ్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే సేవింగ్స్లో మనకి డైలీ విత్డ్రాల్ తక్కువ ఉంటుందన్నమాట. డైలీ విత్డ్రాల్ తక్కువ ఉంటుంది. అంటే మనం మహా అయితే రోజుకి 15,000 మాత్రమే తీయగలుగుతాము విత్డ్రాల్ అని ఉంటుంది సేవింగ్స్ అకౌంట్. కానీ కరెంట్ అకౌంట్లో డైలీ విత్డ్రాల్ కొందరికి 1,00,000 దాకా ఇస్తారు, కొంతమందికి 2 lakhs ఇస్తారు, 5 lakhs ఇస్తారు, డిపెండింగ్ అపాన్ ది అగ్రిమెంట్ అనమాట. పెద్ద సంస్థలు, అందుకని బిజినెస్ వాళ్ళకి ఎప్పటికెప్పుడు డబ్బులు అవసరాలు కదండి, తీయడాలు, పంపించడాలు, ట్రాన్స్ఫర్స్ అవన్నీ. సో ఇక్కడ డైలీ విత్డ్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది కరెంట్ అకౌంట్లో, నెంబర్ 1. నెంబర్ 2, సేవింగ్స్లో మినిమం బ్యాలెన్స్ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది. 500 నుంచి 3,000 వరకు ఉంటుంది మహా అయితే. మినిమం బ్యాలెన్స్ 500 ఉంటుంది చాలా వరకు అయితే. అదే కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి అంటే మినిమం బ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంచాలి. కొన్ని బ్యాంక్స్ అయితే 15,000 మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచాలి సార్ అట్లా చెప్తారు. సో మినిమం బ్యాలెన్స్ అనేది సేవింగ్స్ బ్యాంక్లో చాలా తక్కువ ఉంటుంది. అదే మనకి కరెంట్ అకౌంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3 అంటే సేవింగ్స్ అకౌంట్లో మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఉండదు, నో ఓవర్ డ్రాఫ్ట్. సో ఇంకొక టెక్నికల్ టర్మ్ మనకు వచ్చింది 4వది, అదేంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్.
ఓవర్ డ్రాఫ్ట్ అనమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. సేవింగ్స్ అకౌంట్లో ఓవర్ డ్రాఫ్ట్ ఉండదు, కరెంట్ అకౌంట్లో ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, నేను ఎవరికన్నా నేను డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు నేను ఒక చెక్ మీద 1,20,000 రాసిస్తా. అతనికి ఇవ్వాలి, మరి నేను 1,20,000, సో 1,20,000 చెక్ రాసి ఇచ్చి నా అకౌంట్లో ₹1,00,000 మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు చూసి 1,20,000 ఎట్లా ఇస్తామండి మీకు, అతని దగ్గర అకౌంట్లో 1,00,000 ఉంది, సో మేము ఇవ్వమని చెప్పి చెక్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే మన దగ్గర అకౌంట్లో ఉన్న దానికంటే ఎక్కువ బ్యాంక్ ఇవ్వాల్సి వస్తే సేవింగ్స్ అకౌంట్ వాళ్ళకి ఇవ్వరు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏమిటి అంటే, అకౌంట్లో ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ ఎప్పుడన్నా బ్యాంక్ ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ బ్యాంక్ ఇస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాము. దాన్ని మనము తిరిగి మరలా బ్యాంక్కి కొంత పెనాల్టీతో, కొంత ఫీజుతో పే చేయవచ్చు. ఆ ఫెసిలిటీ సేవింగ్స్ అకౌంట్కి బ్యాంక్ ఇవ్వదు. అదే కరెంట్ అకౌంట్ అనుకోండి, జనరల్గా వాణిజ్య సంస్థలు, బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటారు అకౌంట్, వాళ్ళకి ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర నుంచి చాలా లాభాలు వస్తాయి, ఎందుకంటే పెద్ద మొత్తంలో అమౌంట్స్లో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తారు కాబట్టి. అందుకని కరెంట్ అకౌంట్ వాళ్ళు హై వర్త్ ఇండివిజువల్స్ కాబట్టి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీలో ఇదే ఫర్ ఎగ్జాంపుల్లో నాకు కరెంట్ అకౌంట్ ఉండి నాకు ₹1,00,000 అకౌంట్లో ఉంది, 1,20,000 చెక్ రాసి ఇచ్చాను అనుకోండి, పోన్లేండి బ్యాంక్ ఓకే ఫైన్ కరెంట్ అకౌంట్ ఉంది అని చెప్పి 1,20,000 చెక్ క్లియర్ చేస్తుంది. ఈ 20,000కి నేను మళ్ళీ తిరిగి కట్టాలి, కొంత ఫైన్ వేస్తారు, 1,000 1,500 ఎంతో, దాంతోపాటు కొంత ఫీజుతో పాటు పే చేయొచ్చు. సో ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి సేవింగ్స్ కరెంట్ అకౌంట్ ఇంకా చూస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ జనరల్గా ఇస్తారండి. అంటే ఇక్కడ మనకి వేసిన డబ్బుకి వడ్డీ ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు. 4%, 3% బ్యాంకులకు వేరే విధంగా ఉంటుంది. అదే మనకి కరెంట్ అకౌంట్ అయితే జనరల్గా నో ఇంట్రెస్ట్, జనరల్గా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీరు సార్ సపోజ్ ఒక ఎక్స్ అనే బ్యాంక్ ఉంది, వాళ్ళు ఇస్తున్నారు సార్ కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అంటే, చూడండి ఇక్కడ మనం ఫండమెంటల్స్ చూస్తున్నాం. ఎక్కడో కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి ఈ మధ్యన, ఎందుకు అంటే కాంపిటీషన్ అనమాట, కాంపిటీషన్ వల్ల ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ వీటి మధ్యన డిఫరెన్స్ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ప్రాక్టికల్గా రీసెంట్గా ఇస్తున్నారు కదా సార్ బ్యాంకులు అనేది తర్వాత, ఎందుకంటే కాంపిటీషన్ పరంగా ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ విధంగా సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ డిఫరెన్సెస్ అనేది ఫస్ట్లో ఉండేవి. ఇంట్రెస్ట్ ఇచ్చేవారు కాదు జనరల్గా కరెంట్ అకౌంట్స్కి, సేవింగ్స్కి 4%, 3% అట్లాగా ఇంట్రెస్ట్ ఇచ్చేవారు. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇవన్నమాట ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఇవి సేవింగ్ అకౌంట్కి మరియు కరెంట్ అకౌంట్కి. సో ఇప్పుడు వరకు మనం ఈ టర్మ్స్ చూసాము కదండి, లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్ చూసాము, సేవింగ్స్ అకౌంట్ చూసాము, కరెంట్ అకౌంట్ చూసాము, ఓవర్ డ్రాఫ్ట్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు మన బాలయ్య బాబు గారి దగ్గరికి ఇంకా బడా కస్టమర్ ఇంకొక ఎవరో ఒక అతను వస్తారు. సో ఆయన ఏం చేస్తాడంటే, నాకు ఫిక్స్డ్ డిపాజిట్ కావాలి, ఎఫ్డి కావాలి అంటాడు బాలయ్య బాబుకి. ఎఫ్డి ఏంటి, ఎఫ్డి అని చెప్పి మళ్ళీ సంపు కడిగితే, ఓహో ఎఫ్డి సంపు చెప్తారు. అప్పుడు ఎఫ్డి అంటే ఏం లేదు, మనకి కొంతమంది వచ్చి ఒక డబ్బుని ఒకేసారి జమ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చి, నా దగ్గర ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఉంది, నేను ఈ 10 లక్షల్ని మీ దగ్గర ఎఫ్డి కడదాం అనుకుంటున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు మనకి ప్లాన్స్ ఏమని చెప్పాలి అంటే, ఒకవేళ మీరు 3 నెలలు ఎఫ్డి కడితే, 6 నెలలు ఎఫ్డి కడితే, 9 నెలలు ఎఫ్డి కడితే, 12 నెలలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అట్లా ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క ప్లాన్లు ఉంటాయి, ఎఫ్డి ప్లాన్లు. అందులో కూడా మీరు సీనియర్ సిటిజన్ అయితే ఒకలాగా ఉంటుంది, నార్మల్ ఆర్డినరీ అయితే ఒకలా ఉంటుంది. సో బేసికలీ ఇక్కడ ఎఫ్డీలో ఏం జరుగుద్ది అంటే, 10 లక్షలు మనం జమ చేస్తే ఎఫ్డి కడితే 3 నెలల తర్వాత మనకి వీళ్ళు 8% అట్లా ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి. సో ఎంత అవుతుంది మనకి, మీకు 3 నెలల తర్వాత 10 లక్షల మీకు బేసికలీ ఒక 24,000 దాకా వస్తుందండి. 3 నెలల తర్వాత 10,24,000 దాకా వస్తుంది. అదే 6 నెలల తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది, 9 నెలల తర్వాత ఇది. సో మీరు కొంత అమౌంట్ ఇప్పుడు జమ చేస్తే మీరు కట్టిన ఎఫ్డి బట్టి ఆ కాలం తర్వాత, మీరు ఒకవేళ 1 ఇయర్ ఎఫ్డి కడితే ఆ 1 ఇయర్ తర్వాత మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుందండి అని చెప్తారనమాట వాళ్ళు. సో మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుందండి 1 ఇయర్ తర్వాత అని చెప్తారు. మీకు మేబీ 11 లక్షలు వస్తుందండి ఒక సంవత్సరం తర్వాత. మీరు కనుక 10 లక్షలు ఎఫ్డి చేస్తే సంవత్సరానికి 11 లక్షలు వస్తుంది అని ఎఫ్డి ప్లాన్స్ ఉంటాయి.
సో ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఇది ఒక టైం బేస్ చేసుకుని ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, ఇది ఒక టైంని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ టైం తర్వాత దానికి మెచ్యూరిటీ వచ్చింది అంటారు, ఆ టైం తర్వాత ఎఫ్డికి మెచ్యూరిటీ వచ్చింది అంటారు. ఆ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తే అప్పుడు తీయచ్చు అనమాట, మనం డిపాజిట్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక 1 year ఎఫ్డి కడితే దాని అర్థం ఏంటి అంటే ఆ 1 year వరకు హోల్డ్లో ఉంటుంది, ఎఫ్డి బ్యాంక్లో ఉంటుంది. ఆ 1 year అయితే మెచ్యూరిటీ వచ్చింది అంటాం. ఆ 1 year మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనము ఆ ఎంతైతే అమౌంట్ మనకు ఉంటుందో అది మనం తీసుకోవచ్చు. ఆ మధ్యలో తీసుకోవచ్చు అంటే జనరల్గా తీసుకోకూడదు, కానీ అర్జెన్సీగా అయితే తీసుకోవచ్చు. అప్పుడు బ్యాంక్ ఏంటంటే పెనాల్టీ వేస్తుంది, మీకు వచ్చేది ఇంత అమౌంట్ రాదు, చాలా తగ్గిపోద్ది అనమాట పెనాల్టీ, మనకు చాలా వరకు లాస్ ఉంటుంది ఒకవేళ మధ్యలో తీసుకున్నట్లయితే. సో మనం ముందుగానే ఆలోచించి మనము ఆ రకంగా తీసుకుంటాం. సో ఈరోజు మనం చూస్తుంది బేసిక్ లెవెల్స్ అండి, ఆ పదాలు అర్థం అవడానికి. అందుకే మీరు ఇందులో డీప్గా అంటే టెక్నికల్గా ఆలోచించుకోకండి, టెక్నికల్గా ఇవి ఎంత పర్ఫెక్ట్ కాదు, కాకపోతే అసలు ఎఫ్డి అంటే ఏంటి, ఆర్డి అంటే ఏంటి, ఒక బేసిక్స్ రావాలి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ మనం చూస్తున్నప్పుడు డైరెక్ట్గా ఎఫ్డి అనేస్తాం, మనం అసలు ఎఫ్డి మళ్ళీ అవన్నీ చూడమన్నమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ సింపుల్గానే తీసుకోండి, మీరు జస్ట్ ఏదో స్టోరీ వింటున్నట్టే. ఎందుకంటే ఈ క్లాసే అదనమాట, ఇంట్రొడక్షన్ లాగా, బేసిక్స్ క్లాస్ అంటేనే అర్థం అండి. సో ఇది బేసిక్ క్లాస్, ఇది నెక్స్ట్ క్లాస్ నుంచి ఈ టర్మ్స్ పదాలు యూజ్ అవుతుంటాయి. సో ఎఫ్డీలో మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే ఆ కాలం ఏదైతే మనం తీసుకున్నామో టర్మ్ ప్లాన్, ఆ టర్మ్ వరకు దానికి మెచ్యూరిటీ ఉందంటాం. ఆ టర్మ్ ఆ కాలం అయిపోతే ఎఫ్డీ మెచ్యూర్ అయ్యిందంటాం, అప్పుడు మనం దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. మధ్యలో తీసుకోలేమా అంటే తీసుకోవచ్చు, కానీ పెనాల్టీ పడుతుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్, దానికి సంబంధించిన మెచ్యూరిటీ కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చూసాము, దానికి సంబంధించిందే మెచ్యూరిటీ అనేది కూడా చూసాము. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వస్తాడు, ఇంకొక వ్యక్తి వచ్చి విజయ్ దేవరకొండ ఇందాక అన్నారు కదా, విజయ్ దేవరకొండ వస్తాడు. విజయ్ దేవరకొండ వచ్చి ఈ మధ్యన నేను రైజింగ్లో ఉన్నాను, నాకు డబ్బు అనేది ఒకేసారి రాదు, కాకపోతే ప్రతి 3 నెలలకి వస్తుంటుందండి నాకు డబ్బులు. సో నేను ఒకేసారి మీ దగ్గర ఎఫ్డి కట్టలేను, ప్రతి 3 నెలలకి నేను అది కడుతూ ఉంటుంటాను అంటాడు. అంటే అప్పుడు సంపుకు ఫోన్ చేస్తే బాలయ్య చెప్తాడు, సంప దానికి ఉందిగా మన దగ్గర ఏంటంటే ఆర్డి అంటాడు. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అంటాం, దీన్నే ఆర్డీలు అంటాము. ఆర్డి అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సంస్థల కన్నా ఎవరన్నా ఒక వ్యక్తి కన్నా ఒకేసారి పెద్ద అమౌంట్ లేకపోయినా అతనికి ఫిక్స్డ్గా ప్రతి నెల కొంత అమౌంట్ వస్తుంది అనుకోండి, ప్రతి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా ప్రతి నెల ఆయనకి ఒక 5 లక్షలు వస్తుంటుంది అనుకోండి సేవింగ్స్ లాగా. ఈ 5 లక్షలు ఒకవేళ అతను బ్యాంకులో పెట్టుకుంటే అంత లాభం ఉండదు దానికి. ఈయన ఏం చేస్తాడు, 5 లక్షలు నా సేవింగ్స్ లాంటివి కాబట్టి నేను ప్రతి నెల 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది చేస్తాను, కానీ ప్రతి నెల ఆ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు పెంచుతూ కడుతూ ఉంటుంటాను అంటాడు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే, కానీ ఫిక్స్డ్ అంటే ఒకేసారి డబ్బుల్ని జమ చేయాలి స్టార్టింగ్లో. ఆర్ అంటే రికరింగ్, ఇక్కడ రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ జరిగేది. మళ్ళీ మళ్ళీ జరిగేది అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రతి నెల నేను 5 లక్షలు వేస్తుంటాను, అట్లాగా ఒక సంవత్సరం చేస్తాను. అయితే మొత్తం మీద దీన్ని చేసేది ఎంత ఉంటుంది, ప్రతి సంవత్సరం 5 లక్షలు, ప్రతి నెల 5 లక్షలు వేసుకుంటూ 12 నెలలు చేస్తే ఇతను 60 లక్షలు జమ చేసినట్లు. కానీ బ్యాంక్ ఏమంటదంటే మీరు ఇట్లా ప్రతి నెల 5 లక్షలు జమ చేసుకుంటూ 12 నెలలు కనుక చేసుకున్నట్లయితే మీరు దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటాము, ఆర్డీ అకౌంట్ అంటాం. అది ఈ ఆర్డీ మీరు 12 నెలలు మీరు చెప్పిన విధంగానే కట్టినట్లయితే మీకు యాక్చువల్గా మీరు కట్టింది 60 లక్షలు, కానీ మా తరపున మీకు మేము 63 లక్షలు ఇస్తాము సంవత్సరం అయిపోయాక అంటారనమాట బ్యాంకుల వాళ్ళు. ఈ రకంగా పనిచేసేది రికరింగ్ డిపాజిట్. సో ఇప్పుడు మనం చూసిన టాప్ పాయింట్ ఏంటి అంటే ఆరోది ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ టర్మ్ చూడాలి, ఈ సేవింగ్స్ అకౌంట్ ఇది కదా. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో సడన్గా మళ్ళీ చిరంజీవి వస్తాడు, మా అబ్బాయి ఆర్ఆర్ఆర్ కదా ఏదో ఖర్చులు ఉన్నాయి అంటున్నాడు, ఇవ్వయ్యా 10 కోట్లు ఇవ్వయ్యా బాలయ్య బాబు అంటాడు. నేనెందుకు ఇవ్వాలి 10 కోట్లు అంటే నీ బ్యాంకులో వేసాను కదా 20 కోట్లు అంటాడు. అవి డిమాండ్ చేస్తావు ఏంటి ఇవ్వమని, మామూలు బతిమాలు నన్ను అంటాడు. అప్పుడు చిరు అంటాడు, నేను నా డబ్బుల్ని నీ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నాను, అది నా హక్కు, అది నేను డిమాండ్ చేస్తాను, నేను డిమాండ్ చేస్తే నువ్వు ఇవ్వాలి అంటాడు. ఏ డిమాండ్లు అసలు మా ఇంట వంటలేవు నాకు నచ్చవు అంటే సంపుకు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాడు, ఏందో ఇట్లా డిమాండ్ చేస్తాడంటే సంపు అర్థం చేయిస్తాడు, బాలయ్య బాబు గారు అది వారి డబ్బు, మనం వారి డబ్బు దాస్తున్నాం అంతే, ఆ డబ్బు మనది కాదు, మనకు అది లయబిలిటీ. లయబిలిటీ అంటే మనకి అది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అవి అంటే అది మనకి లయబిలిటీ. అంటే వాళ్ళు ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో అప్పుడు మనం ఇవ్వవలసిందే, మరి బ్యాంకులు యొక్క బాధ్యత అది అంటాడు. అందుకని
ఎప్పుడైతే ఈ సేవింగ్స్ కానీ కరెంట్ అకౌంట్లో కానీ డబ్బులు దాచుకున్నారో బ్యాంక్ యొక్క కస్టమర్స్, వాళ్ళు డిమాండ్ చేస్తే బ్యాంక్ ఇవ్వాలి. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ని కరెంట్ అకౌంట్ని మనం ఏమంటాము అంటే డిమాండ్ లయబిలిటీస్ అంటాము. డిమాండ్ లయబిలిటీస్ అంటే ఎప్పుడెప్పుడైతే ఆ కస్టమర్స్ డిమాండ్ చేస్తారో అప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వాలి బ్యాంక్స్, అది బ్యాంక్ యొక్క బాధ్యత. సో ఈ రెండింటిని మనము డిమాండ్ లయబిలిటీస్ అంటాము. ఈ రెండింటిని మనము విచ్ ఈజ్ మోస్ట్ ప్రాఫిట్ ఎఫ్డి ఆర్ ఆర్డి అంటే ఆర్డి ప్రాఫిట్ అండి. విచ్ ఈజ్ మోస్ట్ అంటే డిపెండ్స్ అపాన్ ద అమౌంట్, అది డిమాండ్ లయబిలిటీస్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుద్ది అంటే చూడండి, ఈ రెండింటిని సేవింగ్స్ అకౌంట్ని కరెంట్ అకౌంట్స్ని డిమాండ్ లయబిలిటీస్ అంటాం. నెక్స్ట్ మనకి ఈ ఎఫ్డి కట్టిన ఆయన ఉంటాడు కదా, ఎఫ్డి కట్టాడు కదా ఎవరో ఒక అతను. ఇప్పుడు ఎఫ్డి కట్టిన అతను మనం ఏమనుకున్నాము, ఒక అతను 10 లక్షలది సంవత్సరం కట్టాడు ఎఫ్డి అనుకున్నాం. ఇప్పుడు 12 నెలలు అయిపోయింది, అంటే ఎఫ్డి మెచ్యూర్ అయ్యిందనమాట. అప్పుడు ఆ మెచ్యూర్ అయినప్పుడు కేవలం అప్పుడు మాత్రమే అతను అడగగలుగుతాడు, ఆ మెచ్యూర్ అయింది కదా నా ఎఫ్డి, సో నా ఎఫ్డి టైం అయిపోయింది కదా, కాబట్టి నాకు అది ఇవ్వండి డబ్బులు అంటాడు. కాబట్టి ఎఫ్డి మరియు ఆర్డి ఏంటి, దానికంటూ ఒక కాలం ఉంటుంది, ఆ కాలం అయితేనే మనం అది ఇవ్వాలి అనమాట. సో ఆ కాలం పరంగా మనకు లైబిలిటీ అది, అంటే ఆ కాలం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని చెప్పి మనము ఈ ఎఫ్డిని ఆర్డిని, ఫిక్స్డ్ డిపాజిట్ని రికరింగ్ డిపాజిట్ని టైం లయబిలిటీస్ అంటాము. ఈ రెండింటిని మనము టైం లయబిలిటీస్ అంటాము. సో డిమాండ్ లయబిలిటీస్, టైం లయబిలిటీస్ ఉన్నాయి కదండి, ఈ రెండిటి యొక్క సమ్నే మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్డిటిఎల్ అంటాం. అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్, ఎన్డిటిఎల్. రేపొద్దున్న నేను మానిటరీ పాలసీ చాప్టర్ చెప్తున్నప్పుడు మీకు సిఆర్ఆర్ అంటే 4% ఆఫ్ ఎన్డిటిఎల్ అంటాను. అక్కడ మళ్ళీ మీరు ఎన్డిటిఎల్ అంటే ఏంటో డౌట్ రాకూడదు. మనం ఆ క్లాస్ చెప్పినప్పుడు నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు 4% ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే మళ్ళీ మీరు ఎన్డిటిఎల్ అంటే ఏంటో అన్నప్పుడు ఆ క్లాస్లో నేను ఎన్డిటిఎల్ అంటే ఇది అని చెప్పుకొని వెళ్తే అక్కడ మన హైవేది మంది రాజధాని ట్రైన్ లాగా అనమాట. మనం వెళ్ళే టాపిక్ వెళ్ళాలి, సైడ్ వచ్చేవి మనం అంత డైవర్ట్ అవ్వకూడదు. కాకపోతే అక్కడ ఏమవుతుంది, ఈ మెయిన్ హైవేకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎన్డిటిఎల్ అంటే ఏందో వెళ్ళినప్పుడు అట్లా ఎటో సైడ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా వెళ్లకుండా ఉండాలని చెప్పి ఇది బేసిక్స్ అనేది ఎప్పుడన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా టాపిక్కి. ఈ బేసిక్స్ కూడా ఏంటి అంటే తర్వాత మనం వెళ్ళే టాపిక్స్ని ఫ్రీ ఫ్లోగా స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే ఇవి మనకి అర్థం అవ్వాలి ఆ టర్మ్స్. సో ఎన్డిటిఎల్ అంటాం. అక్కడ ఎన్డిటిఎల్ అంటే ఏంటి, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అంటే కరెంట్ అకౌంట్ అంటే ఇప్పుడు ఒక బ్యాంకులో కొంతమంది ప్రజలు సేవింగ్స్ అకౌంట్ ద్వారా జప్తు చేసుకున్న డబ్బులు, కరెంట్ అకౌంట్ ద్వారా జప్తు చేసుకున్న డబ్బులు, ఎఫ్డీల ద్వారా జప్తు చేసుకున్న డబ్బులు, ఆర్డీల ద్వారా జప్తు చేసుకున్న డబ్బులు మొత్తాన్ని మనము ఎన్డిటిఎల్ అంటాము. అందులో 4% సిఆర్ఆర్, అదే ఇవన్నీ సిఆర్ఆర్ అంటే ఏంటి అవన్నీ మనం చూస్తాము. సో బేసికలీ అక్కడ మనం డైరెక్ట్గా ఎన్డిటిఎల్ అనే పదంని వాడుతాము. సో డిమాండ్ లయబిలిటీస్, టైం లయబిలిటీస్ ఈ రెండింటిని కలిపి ఎన్డిటిఎల్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు బాలయ్యకి మొత్తం మీద 100 కోట్లు వచ్చిందబ్బా. బాలయ్య బాబు ఏమంటాడు అంటే ఇంట్రెస్ట్ రేటు నేను సేవింగ్స్ అకౌంట్కి 4% ఇస్తాను అంటాడు బాలయ్య బాబు. సో 4% ఇస్తాను అంటాడు. అంటే బాలయ్య బాబు ఈ 100 కోట్లు నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి 100 కోట్లు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు బాలయ్య బాబు ఏమంటాడు, 100 కోట్లు ఇప్పుడు నాకు వచ్చింది కదా, ఇప్పుడు సంపుకి చెప్తాడు అనమాట, చలో ఒక ప్రింటింగ్ మెషిన్ తయారు చేయ అంటాడు. ప్రింటింగ్ మెషిన్ ఎందుకు అంటే మరి నాకు 100 కోట్లు ఇచ్చారు, నేను నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి 104 కోట్లు ఇవ్వాలి కదా అంటాడు. అరే బాబు అట్లా కాదు బాబు, ప్రింటింగ్ చేసుకునేది ఓన్లీ ఆర్బీఐకే ఉంటుంది హక్కు, మరి అదేంటిది నేను అవులాగండా 100 కోట్లు వాళ్ళు నాకు ఇస్తే వాళ్ళకి నేను తిరిగి ఇంట్రెస్ట్ కలుపుకొని 104 కోట్లు ఇవ్వడానికి నాకేమన్నా పని లేదా, నాకు డబ్బులు ఎక్కువైనాయా అంటే అప్పుడు సంపు చెప్తాడు, బాబు బ్యాంక్ చేసేది 2 పనులు ఉంటాయి, నీకు ఒక పనే తెలిసినట్టుంది, ఇంకొకటి ఉంటుంది ఏంటి అంటే బ్యాంకులు అప్పులు ఇస్తుంది. ఓకే, అప్పులు మనము ఇక్కడ నీకు సేవింగ్స్లో నువ్వు వారు నీ దగ్గర డబ్బు జమ చేసుకున్నప్పుడు ఇచ్చే % కన్నా చాలా ఎక్కువగా పెడతావు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది చూసారా, ఆ డిఫరెన్స్నే బ్యాంక్ యొక్క లాభాలు ప్రాఫిట్స్ అంటాము. బ్యాంకింగ్ భాషలో ఆ డిఫరెన్స్నే మనము స్ప్రెడ్ అని అంటాము. ఆ డిఫరెన్స్నే స్ప్రెడ్ అంటాం. దేని డిఫరెన్స్ అంటే బ్యాంక్ వచ్చే లాభం ఏంటి, సేవింగ్స్ అకౌంట్ పైన వాళ్ళు చెల్లించే ఇంట్రెస్ట్కి, వాళ్ళు అందించే లోన్స్కి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్కి మధ్యన తేడా వల్ల వచ్చిన లాభమే బ్యాంక్ యొక్క లాభము. దాన్నే మనము బ్యాంకింగ్ భాషలో స్ప్రెడ్ అంటాము.
దాన్నే బ్యాంక్ భాషలో స్ప్రెడ్ అంటాము. సో ఇప్పుడు స్ప్రెడ్ అనే పాయింట్ కూడా చూసాం. ఇప్పుడు బాలయ్య బాబు గారు లోన్లు ఇవ్వాలి. ఇప్పుడు బాలయ్య బాబు తెగ తిరిగేస్తారనమాట. లోన్లు బాబు లోన్లు అనుకొని తెగ తిరిగేస్తుంటారు. అయితే ఇంకా ఫోర్స్ చేస్తాడు. బాలయ్య బాబు అడిగితే తీసుకోకపోతే మరి ఎక్కడ కొట్టినా కొట్టేస్తాడు ఎందుకని చెప్పి భయపడి తీసుకుంటారు ఇంకా లోన్స్ చాలామంది. సో ఇప్పుడు మొత్తానికి ఏదో ఒకటి చేసి బాలయ్య ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి. అంటే ఇది టెక్నికల్గా మీరు తీసుకోకుండా అనుకోండి. బాలయ్య బాబు గారు ఒక 100 కోట్లు అప్పు ఇచ్చాడు చాలామందికి, రకరకాల వాళ్ళకి 100 కోట్లు అప్పు ఇచ్చాడు. ఇప్పుడు బాలయ్య బాబు ఏమంటాడు, హోమ్ లోన్ నేను ఒక 12% ఛార్జ్ చేస్తున్నాను, వెహికల్ లోన్ 14%, ఎడ్యుకేషనల్ లోన్ ఇది ఒక 15%, నెక్స్ట్ ఇంకా రకరకాల లోన్స్ ఉంటుంటాయి. ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో అంటే అన్నిటికీ యావరేజ్గా ఒక 14% 15% అనుకోండి, 15% అనుకోండి అన్నిటికీ యావరేజ్గా. సో ఇప్పుడు బాలయ్య బాబు ఏమనుకుంటాడు, 100 కోట్లు నేను అప్పిచ్చాను, యావరేజ్గా 15% ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఒక సంవత్సరంలో 115 కోట్లు వస్తుంది. నేను వాళ్ళకి ఇవ్వాల్సింది సంవత్సరం తర్వాత 104 కోట్లు, నాకు వచ్చింది 115 కోట్లు, 11 కోట్లు ఇక్కడ లాభము, 11 కోట్లు ఇక్కడ లాభం నాకు అని చెప్పి బాలయ్య బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. 11 కోట్లు వస్తుంది, ఏం చేసేద్దాం ఆ 11 కోట్లు అని రకరకాల ప్లాన్లు వేసేసుకుంటాడు అనమాట. అయితే అక్కడ అసలైన ట్విస్ట్ వస్తుంది. అప్పుడు బాలయ్య బాబు గారికి ఆర్బీఐ, అంటే ఈ ఆర్బీఐ గవర్నర్ ఫోన్ ముందు ఫస్ట్ ఇవి ఫిక్స్ చేద్దాం, ఈ లోన్స్కి సంబంధించి ఇవి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బాలయ్య బాబు గారు లోన్స్ ఇచ్చారు కదండి, చాలామందికి బాలయ్య బాబు గారు లోన్స్ ఇచ్చారు. సో లోన్స్ అనేది మనము ఒక పాయింట్ చూసాం, లోన్స్ 9th లోన్స్ అనేది ఒకటి చూసాం. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు అప్పు తీసుకున్నారు, ఆ అప్పు టైంకి ఆయన తిరిగి ఇచ్చేస్తున్నాడు అనుకోండి, బాగుంది, అది మంచి ఇప్పుడు ఈ బ్యాంక్స్కి చూసుకోండి, బ్యాంక్స్లో కొన్ని టెర్మినాలజీస్ ఫన్నీగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి, ఫన్నీ కాదు విచిత్రంగా ఉంటాయి అనమాట. ఏంటి, బ్యాంక్ అందించే అప్పులు బ్యాంక్ యొక్క ఆస్తులుగా పేర్కొంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక బ్యాంక్ని మీ ఆస్తులు ఏంటయ్యా అని చెప్తే బ్యాంకులు ఏమంటారంటే వాళ్ళు ఇచ్చిన అప్పుల గురించి చెప్తారు, అది మా ఆస్తులు అని. సో బ్యాంక్ యొక్క అసెట్స్గా పేర్కొంటారు అనమాట. బ్యాంక్ అప్పులని బ్యాంక్ అసెట్స్గా, ఆస్తులుగా పేర్కొంటారు. సో బ్యాంక్ యొక్క అప్పుల్ని, లోన్స్నే బ్యాంక్ అసెట్స్ అంటారు. ఏదన్నా ఒక అప్పు ఇచ్చింది తిరిగి రాలేదనుకోండి, ఇంకా ఆ అప్పునే మనకు అప్పు రావట్లేదు, అప్పు నుంచి మనకు పెర్ఫార్మెన్స్ అవ్వట్లేదు, దాన్నే మనము ఎన్పిఎస్ అంటాం. అంటే టెక్నికల్గా ఇది అన్నీ ఏంటి అనేది మనం చూస్తామండి తర్వాత. కాకపోతే ఇచ్చిన అప్పు సకాలంలో తిరిగి రావట్లేదు అంటే అప్పు వల్ల మనకి లాభం రావట్లేదు, ఇబ్బంది అవుతుంది, వాటిని మనము ఎన్పిఎస్ అని అంటాము. ఇప్పుడు బాలయ్య బాబు గారిది ఓకే, లోన్లు ఇచ్చారు, అంతా బాగానే ఉంది, ఈ విధంగా ఉంది. అంటే ఏంటి, 100 కోట్లు ఇస్తే 104 కోట్లు, 11 కోట్ల లాభం అని చెప్పి బాలయ్య బాబు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడో ఉంటారు కదండి, ఎక్కడో ఊరిలో ఒక అతను ఒక వాట్సాప్లో ఫేక్ ఫార్వర్డ్ మెసేజ్ పంపుతాడు జనాలకి, ఒక 100 మందికి పంపిస్తాడు ఫేక్ ఫార్వర్డ్ మెసేజ్. ఫస్ట్ 100 మందికి పంపిస్తే చాలా వైరల్ అయిపోతాయి. ఏమని పంపిస్తాడు అంటే, ఈ బీసీబీ బాలయ్య బాబు కమర్షియల్ బ్యాంక్ ఉంది కదా, ఇది కూడా బాలయ్య బాబు ఈ రీసెంట్గా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నట్టే ఫ్లాప్ అయిపోయేటట్టుంది, బ్యాంక్ ఎత్తేసే పరిస్థితి ఉంది, జనాలు బేభత్సంగా మోసపోతున్నారు, ఆ బ్యాంకులో మొత్తం మిగిలిపోద్ది అని ఫేక్ ఫార్వర్డ్ మెసేజ్ బాలయ్య బాబు అంటే పడినోడు ఎవడో ఒకడు పెడతాడనమాట. ఇంక ఇది వైరల్ అయిపోతుంది. బాలయ్య బాబు గారు దాంట్లో దాచుకునే డబ్బులు అందరికీ హార్ట్ అటాక్లు రావడం మొదలవుతుంది. ఇదేంటిది, బాలయ్య బాబు మనం బాలయ్య అని చెప్పి పెట్టాము, ఇట్లా అయ్యేటట్టుంది, మన డబ్బులు ఎంతో కష్టపడి చెమటార్జితంతో కష్టపడి వచ్చిన డబ్బులు ఇట్లయితే మరి కష్టం కదా అని చెప్పి ఫస్ట్ ఒక ఊరిలో వాళ్ళు ఉన్న, ఫస్ట్ ఒక ఊరిలో ఎవడోటి పంపిస్తే ఆ ఊరు వరకు పరిమితమై ఉంటుంది అనమాట. అప్పుడు అందరికీ వెళ్తుంది ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఈ బ్యాంకులో దాచుకున్న వాళ్ళందరూ బాలయ్య కమర్షియల్ బ్యాంక్ ముందు అందరు వెళ్ళి నేను దాచుకుని డబ్బులు ఇచ్చేయండి అంటారు. మరి బ్యాంక్ అంటే తప్పదు కదండి, వీళ్ళు డిమాండ్ చేస్తే ఇచ్చేయాలి కాబట్టి ఇస్తుంటుంది. మెల్లిగి మెసేజ్ పక్క ఊరికి కూడా వెళ్తుంది, మెల్లిగా పక్కూరు మొత్తం రాష్ట్రం మొత్తం ఆ మెసేజ్ స్ప్రెడ్ అయిపోయి రాష్ట్రం మొత్తం మీద బాలయ్య కమర్షియల్ బ్యాంకులు ఎక్కడైతే ఉన్నాయో బీసీబీల ముందు జనాలు అనమాట, మా డబ్బు ఇచ్చేయండి అని. మరి బ్యాంకులు ఏం చేయాలి, డబ్బు ఇచ్చేసేయాలి. ఆ పరిస్థితి వస్తే డబ్బులు మరి ఇవ్వాల్సిందే. సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు బాలయ్య అంటాడు, బాబు నీ ఫిక్స్డ్ డిపాజిట్ నీది అట్లాగెట్లాగా ఇస్తావు, నీకు పెనాల్టీ పడుతుంది అంటే ఉంచుకోవయ్యా బాబు, నీకు ఎంత పెనాల్టీ కావాలంటే అంత ఉంచుకో, ఎంత కట్ చేసుకుంటే అంత కట్ చేసుకో, నాకు మిగిలింది ఇవ్వయ్యా చాలు, మొత్తం పోయిందనుకన్నా ఏదో ఒకటి ఉంటుంది, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు ఫస్ట్ ఇవ్వు నాది అని చెప్పి గొడవలు చేస్తుంటారు అనమాట. మీకు పరిస్థితి చూస్తే చాలా
ఘోరంగా తయారవుతుంది అప్పుడు సిచ్యువేషన్. ఆ పరిస్థితిని ఇక్కడ మీరు చూస్తే ఇది పిఎంసి బ్యాంక్ అనమాట, అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. రీసెంట్గా చూసుకుంటే అక్కడ పరిస్థితి ఇదే అయింది. ఒక రూమర్స్, ఒక కొంత వాస్తవము ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఆ బ్యాంకు చాలా కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది. ఆ బ్యాంకుల్లో మనం ఇంకా డబ్బు దాచుకుంటే మన డబ్బు అనేది మనకి రాదు, పోతుంది, కష్టపడిన డబ్బు వేస్ట్ అవుతుంది అని చెప్పి ఎక్కడో ఒక న్యూస్ వస్తే ఇది ఆ అమెజాన్లో జరిగిన బుష్ ఫైర్ కన్నా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి ఇట్లాంటి న్యూస్లు, ఎందుకంటే డబ్బుకు సంబంధించినవి కాబట్టి. అప్పుడు జనాలందరూ గుమ్ముడు కొడతారు. ఇది ఒక బ్రాంచే కాదు, ఈ బ్యాంక్ ఏ బ్రాంచ్లు ఉంటే ఆ బ్రాంచ్లో ఇదే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పుడు జనాలు ఫుల్గా వెళ్తారు. ఈ పరిస్థితినే మనము బ్యాంక్ రన్ అని అంటాము. ఈ పరిస్థితినే మనము బ్యాంక్ రన్ అంటాము. ఇది ఒక టర్మ్, మనం కొత్తగా నేర్చుకున్న దాంట్లో ఇది ఒక టర్మ్, బ్యాంక్ రన్. బ్యాంక్ రన్ అనమాట. 12th పాయింట్ ఏంటి అంటే బ్యాంక్ రన్. ఇది ఇట్లా ఉంటుండగా మరి బాలేబాబు కన్నా ఎంత ఉంటుందో డబ్బులు, కొంతే ఉంటుంది కదా. బాలేబాబు అప్పులు ఇచ్చేసాడు. ఈ 100 కోట్లు బాలేబాబు దగ్గర ఎందుకుంటుంది, ఉంటే ఇచ్చేస్తాడు, తీసుకోవయ్యా ఇది అది అని. బాలేబాబు అప్పులు ఇచ్చాడు. బాలేబాబు దగ్గర లేదు డబ్బులు. బాలేబాబు దగ్గర జోబులో ఒక 20 కోట్లు ఉంటే అట్లా అలా సర్ది పెట్టాడు. కానీ మొత్తం జనాలు వచ్చి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా బాలేబాబు చేసేది ఏం లేక చెప్తాడు, సరే నేను అది మా పైన ఉన్న వాళ్ళందరితో మాట్లాడాను, పెద్ద ట్రక్ వస్తుంది, ఆ ట్రక్ నిండా డబ్బులే, ఆ ట్రక్లో మీకు కావాల్సింది మీరు తీసుకోండి అని బాలేబాబు గారు చెప్తే అప్పుడు జనాలందరూ కొంత శాంతిస్తారు. బాలేబాబు మెల్లగా నేను ఇప్పుడే టీ తాగి వస్తున్నాను ఎక్కడికో పక్కకి వెళ్తాడు. ట్రక్ వస్తుంది అనమాట, పెద్ద ట్రక్ వస్తుంది, దాంట్లో అంతా ప్యాకెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కడు లాక్కుంటాడు వాడికి కావాల్సిన ప్యాకెట్లు. సో బాలేబాబు అదే నేను టీ తాగాను, ఇక్కడికే వెళ్తాను, పక్కన పని ఉంది, మీరు మెల్లగా ప్యాకెట్లు ఓపెన్ చేసుకోండి ఇంటికి వెళ్ళి, ఇక్కడ బయట వద్దు, డబ్బులు సేఫ్ కాదని అందరు ఇంటికి వెళ్తారు. ప్యాకెట్లు ఓపెన్ చేస్తే ఉట్టి కాగితాలే అనమాట. అది అప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే ఆ బ్యాంక్ దివాలా తీసేసారు అంటాం కదా తెలుగులో. బ్యాంక్ దివాలా తీసేసింది అంటే మనకి బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అయిపోయింది. బ్యాంక్రప్ట్ అయిపోయింది. బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. దీన్నే బ్యాంక్రప్ట్ అంటాం, దివాలా తీసేయడం అంటాం. సో ఇప్పుడు ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. ఇవన్నీ బేసిక్స్ అనమాట. అయితే ఇట్లాంటివి జరగకుండా, బ్యాంక్ రన్లు జరగకుండా, బ్యాంక్రప్ట్లు జరగకుండా ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బాలయ్యబాబు గారు 100 కోట్లు నాకు వచ్చింది, నేను ఇవ్వాల్సిన 104 కోట్లు 115 కోట్లు నాకు రాబోతుంది అంటే 11 కోట్ల లాభం అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ప్లాన్లు వేసేసుకుంటాడు. వాటికి అడ్డు పడుతుంది అనమాట. ఎప్పుడు అంటే ఆర్బీఐ గవర్నర్ నుంచి వెంటనే బాలయ్యబాబు గారికి ఫోన్ కాల్ వస్తుంది. హలో, నేను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతానంటే చెప్పండి అంటారు బాలయ్యబాబు. అక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఏమవుతుందో కదా. అది మనకు మానిటరీ పాలసీకి సంబంధించి ఉంటాయి. సో ఇక్కడతో మనం ఈ టాపిక్ ఎండ్ చేద్దాం. ఇవి బేసిక్స్ లాగానే తీసుకోండి ఇవన్నీ. మళ్ళీ మనం దీనికి సంబంధించి లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్ అవన్నీ మనం చూస్తాం అనమాట. ఎన్పిఎస్ గురించి డీప్గా చూడాల్సి వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఈ టర్మ్స్ కోసమే మనం ఇవంతా చూసాము. సో బ్యాంక్రప్ట్, బ్యాంక్ రన్, డిమాండ్ లయబిలిటీస్, ఎన్డిటిఎల్, అవన్నీ ఒక అవగాహన అయితే మీకు వచ్చిందని నేను భావిస్తున్నాను. మనము నెక్స్ట్ ఎకానమీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఆర్బీఐ గవర్నర్ ఫోన్ చేసి బాలయ్యబాబు గారికి ఇచ్చిన షాక్ ఏంటి అంటే బ్యాంక్రప్ట్, బ్యాంక్ రన్ ఇంకా అవ్వలేదండి. అట్లా అయితే పరిస్థితి అది అవుతుంది అని మనం చూసాం. కాకపోతే ఇక్కడికి ఈ పరిస్థితుల్లోనే అంటే ఎప్పుడైతే 100 crores ఇట్లా వచ్చింది, ఇది వచ్చింది, ఇక్కడ ఆర్బీఐ నుంచి ఫోన్ వస్తుంది బాలయ్యబాబు గారికి. సో అటు ఏం మాట్లాడతాడు, ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు, బాలయ్యబాబు ఎట్లా రెక్తాడో అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్. మనం మళ్ళీ 11 o'clockకి హిస్టరీలో కలుసుకుందాం. హిస్టరీలో మనం గుప్తాస్ చూస్తున్నాం కాబట్టి గుప్తాస్లో గుప్తులకు సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనే టాపిక్ మనం చూడాలి. దాంతో గుప్తాస్ కంప్లీట్ అవుతుంది మనకి. నెక్స్ట్ మనము హిస్టరీలో వేరే చాప్టర్కి వెళ్ళొచ్చు. నాగరాజు గారు బ్యాంక్రప్ట్ ఎందుకు అవుతుంది? లోన్ తీసుకున్న వాళ్ళు ఇస్తారు కదా. లోన్ తీసుకున్న వాళ్ళు ఎట్లా ఇస్తారండి? వాళ్ళు దేనికో ఖర్చు పెట్టేస్తారు కదా. వాళ్ళ దగ్గర అంత ఫాస్ట్గా అవైలబుల్ ఉండదు కదా మనీ. కానీ జనాలు డిమాండ్ చేస్తారు, మాకు ఇప్పుడే ఇవ్వండి డబ్బులు అని. లోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర మనం డిమాండ్ చేయలేం కదండి. వాళ్ళు 6 నెలలకో, సంవత్సరానికో, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో లోన్లు తీసుకుంటారు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకున్న